నమస్తే, వెల్కమ్ టు ఫెస్టివ్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుమిత్రానంద గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. అక్కడ ఎట్లా సార్ పెద్ద ఎత్తున కూడా సంబరాలు అంబరానంటే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు జన్మదిన వేడుకలు చేస్తా ఉన్నారు. కానీ మీరు వేడుకలు చేసుకుంటా ఉంటే వేడుకలన్నీ కొన్ని రోజులే బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోతుంది, వీళ్ళంతా జైలుకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ముందుగా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ జాతి సగర్వంగా తల ఎత్తుకునేలాగా చేసినటువంటి రాష్ట్ర సాధకులు, కార్యదీక్ష దక్షులు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉంచినటువంటి పరిపాలన దక్షులు మాన్యులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిపక్షాలు ఎన్ని కూతలు కూసినా, తెలంగాణ ద్రోహులు ఎన్ని కుట్రలు చేసినా కేవలం బీఆర్ఎస్ నే తెలంగాణ ఇంటి పార్టీగా, కేసీఆర్ గారినే తెలంగాణ నాయకుడిగా తెలంగాణ ప్రజలు అంగీకరిస్తున్నటువంటి పరిస్థితులు మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో అయినా, నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అయినా, మరి స్థానిక సంస్థల్లో ప్రభుత్వానికి రావాల్సినటువంటి మెజారిటీ రాలేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయి మాకే అధికారాలు వచ్చినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సాగు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితులు మరి కాంగ్రెస్ కున్నాయి. బీజేపీ అయితే అస్త్ర సన్యాసం చేసింది. కాంగ్రెస్ ను గెలిపియాలన్న చోట బీజేపీని గెలిపియాలన్న చోట కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసి ఒకరికొకరు మరి సహకరించుకున్న తీరు తెలంగాణ ప్రజలు చూసిండ్రు. బీఆర్ఎస్ గా మేము పటిష్టంగా ఉన్నాము. కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. సారే రావాలనుకుంటున్నారు. ఆయన ధైర్యం, ఆయన మొక్కవోని దీక్ష, కేసీఆర్ గారి పట్టుదల వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ప్రాణాలను పణంగా పెట్టడానికి కేసీఆర్ గారు సిద్ధపడ్డారు కనుకనే రాష్ట్ర సాధన సాధ్యమైంది. ఇది ప్రజలందరికీ తెలుసు. మరి 69 ఉద్యమం నుంచి అనేక సార్లు తెలంగాణ ప్రజలు మోసగించినటువంటి నాయకులు ఉన్నారు, లొంగిపోయినటువంటి నాయకులు ఉన్నారు. రాష్ట్ర సాధన సాధ్యం కాలేదు. కాంగ్రెస్ మరి 69 ఉద్యమంలో మరి 400 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది. మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9 నాడు ప్రకటనలు కట్టుబడి ఉండక కేసీఆర్ గారి దీక్షతో దిగివచ్చి ఢిల్లీ మెడలు వంచినటువంటి కేసీఆర్ గారి దీక్ష, ఆ దీక్ష సందర్భంగా దిగి వచ్చినటువంటి ఢిల్లీ మరి ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో అనేక మంది విద్యార్థులు, యువకులు, తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాటన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. అది ప్రజలు గుర్తించిండ్రు. కేసీఆర్ గారు ఏంటి, ఆయన పట్టుదల ఏంటి, ఆయన దృఢ సంకల్పం ఏంటి, ఆయన తెలంగాణ కోసమే కేసీఆర్ కోసమే తెలంగాణ అనే పరిస్థితులు. కేసీఆర్ వల్లనే తెలంగాణ కోసమే కేసీఆర్. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ యావత్తు ఆయన జాతిపితగా గౌరవించుకుంటున్నది, జాతిపితగా పిలుచుకుంటున్నది. ఓర్వలేని పిశాచి మూకలు, ఓర్వలేని తెలంగాణ ద్రోహులు, ఎవనికిరా నువ్వు జాతిపిత అంటారు. ఓర్వలేని తెలంగాణ ద్రోహులు వాళ్ళు. ఓర్వలేని తెలంగాణ ద్రోహుల మాటలు ప్రజలు లెక్కించరు. తెలంగాణ జాతికి జాతిపిత, తెలంగాణకు జాతిపిత, రాష్ట్ర సాధకులు ఆయన. ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి గొప్ప పాలనా దక్షులు ఆయన. అటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ప్రజలందరి దీవెనలతో చల్లగా వర్ధిల్లుతారు. రాష్ట్రాన్ని ఎంత చల్లగా ఆయన పాలించిండ్రో రాష్ట్ర ప్రజల దీవెనలు అంత చల్లగా ఆయనను కాపాడుతాయి. మున్సిపాలిటీ ఎన్నికల విషయానికి వస్తే కూడా తొర్రూరులో కావచ్చు, ఇతర మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్ గా గెలిచిన మున్సిపాలిటీ కౌన్సిలర్లని పోలీస్ స్టేషన్లకు తరలించడం పరిస్థితులు కూడా చాలా చూసినాం. పోలీస్ వెహికల్ ఎట్లా చూడొచ్చు అక్క వీటన్నిటి? దుర్మార్గం. కుట్రలు కుతంత్రాలు ఇవేవి కావని ఈ దుర్మార్గపు ఎత్తుగడలు, ఈ దౌర్జన్య కాండ అటు ఎన్నికల నాడు చూసినాం. అటు పోలీస్ అధికారులనే బండబూతులు తిటువంటి కాంగ్రెస్ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు. ఎన్నికలు అయిన తర్వాత అదే దుర్మార్గం. మరి ఓటర్లను కొనాలని, ప్రలోభ పెట్టాలని కుక్కర్లు వెండికాయలు వస్తాయి 2 పార్టీలు. లేదు మేము ఓడిపోయేటట్టున్నాం, మాకు వాపస్ ఇవ్వండి అంటారు. అదే 2 పార్టీలు, బీజేపీ కాంగ్రెస్. ఇవాళ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా మళ్ళీ మా వాళ్ళు అనేడానికి కిడ్నాప్ చేసే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు మొర్రో అని మా కౌన్సిలర్ చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా మీరు కిడ్నాప్ అయినరు, మీ మీద ఫిర్యాదు ఉన్నది, మీరు ఎన్నికల్లో పాల్గొనొద్దని ఆపుతున్నటువంటి దృశ్యాలు చూసినాం. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అభ్యర్థి చెప్పినా నమ్మని పరిస్థితులు ఎటుగాలబడ్డాయి. కాంగ్రెస్ పాలన చేస్తలేదు, కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తా ఉంది, కాంగ్రెస్ గుండాగిరి చేస్తా ఉంది. తెలంగాణలో గుండాగిరికి
పార్టీకి నూకలు జల్తాయి. తెలంగాణలో దాదాగిరి గుండాగిరి నడవది. ప్రజలు ఇక్కడ ధైర్యస్తులు, ప్రజలు ఇక్కడ తిరుగుబాటు బావుట ఎదిరేసేవాళ్ళు. మరి ప్రజల ముందు తెలంగాణ ప్రజలు ధైర్యవంతులు, సాహసవంతులు, వీరోచిత పోరాట నేపథ్యం ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళ ముందర ఈ కాంగ్రెస్ జిమ్మిక్కులు, ఎత్తుగడలు, ఈ కుట్రలు అన్ని పటాపంచలైతే చల్ హట్ అని చెప్పేసి ప్రజలు మెడలు బట్టి బయటకు గెంటే రోజులు రానే వస్తాయి.